Hi friends, good morning to everyone. వెల్కమ్ టు అవర్ వీడియోస్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. వీడియోలోకి వెళ్ళిపోతే మెజర్మెంట్స్ యూజింగ్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ అనలాగ్ మీటర్స్, మెజరబుల్ క్వాంటిటీ, వోల్టేజ్, కరెంట్, పవర్ ఫ్యాక్టర్, ఎనర్జీ, frequency. Principle of operation: electromagnetic effect, electrostatic effect, heating effect, induction effect, Hall effect. Indicating instrument, recording instrument, integrating instrument, null detection instrument. ఇక్కడ కొన్ని మెజర్మెంట్స్ యూజింగ్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నారు, క్లాసిఫికేషన్ ఆఫ్ అనలాగ్ మీటర్స్ అన్నారు. దానిలో వచ్చేసి మెజరబుల్ క్వాంటిటీ, ఏటినైతే మనం మెజర్ చేయగలుగుతామో వాటిని ఏమన్నారంటే వోల్టేజ్, కరెంటు, పవర్ ఫ్యాక్టరు, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వీటన్నిటిని మనం మెజర్ చేయొచ్చు అంట. మెజరబుల్ క్వాంటిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్: ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్టు, ఎలక్ట్రోస్టాటిక్ ఎఫెక్టు, హీటింగ్ ఎఫెక్టు, ఇండక్షన్ ఎఫెక్టు, హాల్ ఎఫెక్టు. ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్, రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్, ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్, నల్ డిటెక్షన్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, లెట్ ఇట్ బి. Torque in electrical instruments. Deflection torque. It is proportional to quantity under measurement at initial or zero position with pointer deflection. Next, controlling torque. It is opposite to deflection torque. When controlling torque is equal to deflection torque, the pointer comes to final steady state position. It provides spring control and gravity control. Next, damping torque. It is used to damp out oscillation at final steady state position. The time response of the instrument depends on damping torque. It provides air friction damping, fluid friction damping, and eddy current damping. టార్క్ ఇన్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నారు. ఇందులో 3 ఇచ్చారనమాట: డిఫ్లెక్షన్ టార్క్, కంట్రోలింగ్ టార్క్, డాంపింగ్ టార్క్. వాటి గురించి డెఫినేషన్స్ ఇచ్చారు. నెక్స్ట్, డిఆర్సన్వాల్ ఆర్ మూవింగ్ కాయిల్ galvanometer. It is an instrument used to indicate the presence, direction, or strength of a small electric current. A typical galvanometer is a sensitive instrument used in laboratory mainly to detect and compare currents. It makes use of the fact that an electric current flowing through a wire steps up a magnetic field around the wire. The components of galvanometer are moving coil, damping, suspension, inductor, zero setting. ఇది డయాగ్రామ్ అన్నమాట.
డిఆర్సన్వాల్ ఆర్ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్కి డయాగ్రాము. కానీ అలా గుర్తుపెట్టుకునే కన్నా ఎగ్జామ్లో ఒక్కోసారి డిఆర్సన్వాల్ అని చెప్పేసి కూడా ఇస్తారు క్వశ్చన్లో డైరెక్ట్గా. సో డయాగ్రామ్లో ఏముంది, నార్త్ పోల్ సౌత్ పోల్ మధ్యలో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, లీనియర్ స్కేల్ అంట, లైట్ పాయింటర్, కాయిల్ ఆఫ్ ఫైన్ ఇన్సులేటెడ్ కాపర్ వైర్ wound on an aluminum former. Jeweled bearing. ఈ డయాగ్రామ్స్ అంత క్లారిటీగా లేవు, జస్ట్ ఇక్కడ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు అంతే. ఓకే, ఏమంటున్నారు, ఈ డిఆర్సనల్ ఆర్ మూవింగ్ కాయిల్ గాల్వనేటర్ గురించి చెప్తున్నారు. ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు ఇండికేట్ ద ప్రెజెన్స్, డైరెక్షన్ ఆర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ స్మాల్ ఎలక్ట్రిక్ కరెంట్. ఏ టిపికల్ గాల్వనోమీటర్ ఈజ్ ఏ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్ used in laboratory mainly to detect and compare currents. కరెంట్స్ని కంపేర్ చేయడానికి దీన్ని మెయిన్గా యూజ్ చేస్తారంట, కరెంట్స్ని కంపేర్ చేయడానికి. ఇట్ మేక్స్ యూజ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఎన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ వైర్ స్ట్రిప్స్. It makes use of the fact that an electric current flowing through a wire sets up a magnetic field around the wire. The components of galvanometer are moving coil, damping, suspension, indicator, zero setting. Okay. ఇక్కడ ఈక్వేషన్స్ ఇచ్చారు. డిఫ్లెక్షన్ టార్క్లో టీడీ ఈక్వల్స్ టు జిఐ, జి ఈక్వల్స్ టు ఎన్బిఏ, దట్ ఈక్వల్స్ టు ఎన్బి ఎల్ఆర్. కంట్రోలింగ్ టార్క్ టీసీ ఈక్వల్స్ టు కేక్యూఎఫ్. ఇన్ స్టడీ స్టేట్ డిఫ్లెక్షన్ టీసీ ఈక్వల్స్ టు టీడీ. ఓకే, లెట్ ఇట్ బి. యూజెస్ ఆఫ్ గాల్వనోమీటర్ యొక్క ఉపయోగాలు ఏంటి? గాల్వనోమీటర్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు డిటర్మైన్ ద ప్రెజెన్స్, డైరెక్షన్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ఏ కండక్టర్. Okay, a major early use for galvanometers was for finding faults in telecommunications cables. Okay, third point, used in positioning and control systems. Fourth point, mirror galvanometer systems are used as beam positioning elements in laser optical systems. జనరల్గా ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ అడుగుతారనమాట. సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు గాల్వనోమీటర్ యొక్క యూజెస్ ఏంటి అన్నట్టుగానే ఈ కింద వాటిలో ఏది అని చెప్పేసి కూడా ఆప్షన్స్లో ఇస్తారు. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. యూజెస్ ఆఫ్ గాల్వనోమీటర్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు డిటర్మైన్ ద ప్రెజెన్స్, డైరెక్షన్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ఏ కండక్టర్. ఒక కండక్టర్లో ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ప్రెజెన్స్ ఎంత ఉంది, డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉంది, దాని స్ట్రెంగ్త్ ఎంత, ఇవి డిటర్మైన్ చేయడానికి అంటే కనుక్కోవడానికి గాల్వనోమీటర్ని ఉపయోగిస్తారంట. A major early use of galvanometers was for finding faults in telecommunication cables.
ఎర్లీ డేస్లో గాల్వనోమీటర్ని అసలు మెయిన్ ఎందుకు వాడేవారంటే టెలికమ్యూనికేషన్స్లో కేబుల్స్లో ఫాల్ట్స్ని కనుక్కోవడానికి గాల్వనోమీటర్ను యూజ్ చేసేవారంట. యూజ్డ్ ఇన్ పొజిషనింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్లో కూడా యూజ్ చేస్తారంట గాల్వనోమీటర్ని. మిర్రర్ గాల్వనోమీటర్ సిస్టమ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ బీమ్ పొజిషనింగ్ ఎలిమెంట్స్ ఇన్ లేజర్ ఆప్టికల్ సిస్టంలో కూడా గాల్వనోమీటర్ని యూజ్ చేస్తారంట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికైతే 10 minutes దాటిపోయింది. సో సబ్జెక్ట్ రిలేటెడ్ ఇక్కడితో ఎండ్ చేద్దాము. నెక్స్ట్ మూవింగ్ కాయిల్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఒక 5 minutes అసలు ఏంటి, మనం ఏం చదువుతున్నాము, ఎటు వెళ్తుంది మన సబ్జెక్టు, వీటన్నిటి గురించి ఒకసారి పాస్ట్ విషయాలు ఒకసారి రివీల్ చేసుకొని వీడియోని ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో మూవింగ్ కాయిల్, పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ PMMC గురించి చూద్దాం. ఓకే, ఇది ఫ్రెండ్స్, ఈ సబ్జెక్ట్ అనేది ఇలా చదువుకుని వెళ్ళిపోవడం కరెక్టేనా, ఎంతవరకు కరెక్ట్? ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ వాస్తవంగా అయితే అసలు నాకు ఇలా రీడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది ఆపేయాలనిపించింది. ఎందుకు అంటే రీజను, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాస్తున్నాం కదా, దాని మీద, ఆ ఎక్స్పీరియన్స్ మీద అనిపించింది అనమాట. యాక్చువల్లీ 2021లో GDC JEE ఎలక్ట్రానిక్స్ నోటిఫికేషన్ పడి ఎగ్జామ్ జరిగింది. అది 3 సార్లు కండక్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు కోవిడ్ టైము, CC కెమెరాస్ ప్రాపర్గా లేవు, ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల థర్డ్ టైం కండక్ట్ చేసి ఇంకా ఫైనల్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఈ మధ్యకాలంలో రీసెంట్గా 2023 నోటిఫికేషను GDC JEE ఎలక్ట్రానిక్స్ ఇచ్చారు. అది రీసెంట్గా ఎగ్జామ్ అనేది ఫైనల్లీ కండక్ట్ చేశారు. అది కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చింది, ఒకసారి క్యాన్సిల్ చేశారు ఎగ్జామ్. తర్వాత సెకండ్ టైం డేట్ ఇచ్చేసి కండక్ట్ చేయడం జరిగింది ప్రాపర్గా. సో ఆ పేపర్ కూడా మన దగ్గర ఉంది, మనం రాసింది GDC JEE ఎలక్ట్రానిక్స్ 2023 నోటిఫికేషన్ సంబంధించింది. ఆగస్ట్ 24, 2024లో కండక్ట్ చేశారు ఫైనల్గా. మార్నింగ్ షిఫ్ట్ నేను రాసింది, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎయిల్డ్ ఇంజనీరింగ్. సో ఇలాగా 2 నోటిఫికేషన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఫైనల్గా అర్థమైన విషయం ఏంటంటే, ఇది కరెక్టేనా, ఇలా బుక్ చదువుకుంటూ వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్, ఎగ్జామ్ని మనం ఎంతవరకు అటెంప్ట్ చేయగలుగుతున్నాం, ఇలాంటి బేసిక్స్ డౌట్స్ వస్తున్నాయి అన్నమాట. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు మనం ఈ సబ్జెక్ట్ ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం కాబట్టి, అది సిలబస్లో పార్టే కాబట్టి, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనం చదివింది ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడ మల్టిపుల్ చాయిస్ కాబట్టి, మనం ఆల్రెడీ ఒకసారి రీడ్ చేసాం కాబట్టి సబ్జెక్టు, ఏదో ఒక ఆ క్వశ్చన్ చదివి ఇది రిలేటెడ్ ఆన్సర్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి ఎస్టిమేషన్ చేసి పెడితే అది కరెక్టే అవుతుంది ఆల్మోస్ట్. మేబీ బికాజ్ ఆఫ్ దట్ హార్డ్ వర్క్, అది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. ఓకే, అలాగైతే ఓకే, కానీ దాని మీద మనం 100% ఎలా డిపెండ్ అవ్వగలం? నేను ఏదో చదివాను అందువల్ల రిలేటెడ్ ఆన్సర్ పెట్టాను అనేది కరెక్ట్ కాదు, యాక్యురేట్ ఆన్సర్ పెడితే కరెక్ట్. సో అలా ఆలోచనల వల్ల ఈ బుక్ రీడింగ్ ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు డౌట్ వచ్చింది. బట్ మనం ఒకటి స్టార్ట్ చేసినప్పుడు దాన్ని మిడిల్లో వదిలేయకూడదు కదా. సో అది ఎలాగైనా కంప్లీట్ చేయాలి కాబట్టి ఆ రీజన్ మీద మనం ఈ బుక్ రీడింగ్ అయితే ఆపద్దు.
ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ కంప్లీట్ అయినంత వరకు కూడా కంప్లీట్ చేద్దాం సిరీస్. మనకి ఏ అయితే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేద్దాం, మధ్యలో వదిలేద్దులే. ఇవి మన సబ్జెక్ట్స్ ఏంటి? సిలబస్ మనకి జనరల్ ఎబిలిటీ, టెక్నికల్ ఎబిలిటీ 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది. జనరల్ ఎబిలిటీ సబ్జెక్ట్స్ మనకు తెలుసు 4 సబ్జెక్ట్స్, అందులో 2 కవర్ చేసాం, ఇంకా 2 ఉన్నాయి, ఆ 2 అన్లిమిటెడ్. టెక్నికల్ ఎబిలిటీలోకి వెళ్తే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ మెటీరియల్స్ చేసాము, ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్ చేసాము, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చేసాము, ఎల్ఐసి లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ చేసాము, మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ చేసాము, ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ ఇక్కడ ఉన్నాం మనం, చాప్టర్ నెంబర్ 6 ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్లో ఉన్నాము. ఈ కంటిన్యూషన్లో ఏంటంటే మనం కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డేటా కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్ కూడా చేసేసాము. ఇక మిగిలిపోయినవి ఏంటంటే ప్రజెంట్ చేస్తున్న చాప్టర్ కాకుండా మిగిలిపోయినాయి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అస్సలు టచ్ చేయలేదు, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది కొంచెం చేసి ఆపేసాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టాపిక్లోకి వెళ్తాము. అది ఆ చాప్టర్లోకి వెళ్తాము. ఆ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్గా లాస్ట్ చాప్టర్ అయిన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కూడా చేసేసి ఈ బుక్ రీడింగ్ అనేది టెక్నికల్ ఎబిలిటీకి సంబంధించి బుక్ రీడింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. టోటల్ ఈ 3 చాప్టర్లు ఫినిష్ చేయడం వలన. సరే, కష్టమో నష్టమో ఒకటి స్టార్ట్ చేసినప్పుడు మిడిల్లో ఆపకూడదు కాబట్టి అది కంప్లీట్ చేద్దాము. అయిపోయిన తర్వాత ఇంకేం చేయాలి? ఇంపార్టెంట్ బిట్స్ చూస్తాము, ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో చూస్తాము. మనం చదివింది మనకి క్లియర్గా అర్థం అవడం కోసం రివిజన్ క్లాసెస్ లాగా క్లియర్గా ఫోకస్డ్గా చదవడం స్టార్ట్ చేస్తాం. రీడింగ్ అంటే ఏముంది, ఎవరైనా చదివేస్తారు, గలగల చదువుకుంటూ వెళ్ళిపోతాం అంతే. అందులో మనం ఇంజనీరింగ్, డిప్లొమాస్ ఇవి చేస్తూ ఉంటాం కాబట్టి నేనైతే ఇంజనీరింగ్ స్ట్రీము, బీటెక్ ఈసీఈ. క్రీస్తు పూర్వం పూర్తయింది, అది సంవత్సరాలు అయిపోయినాయి. 2003 బ్యాచ్, 2003 to 2007, 10-15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చాలా ఫన్నీగా ఉంది. సో ఇంకో పాయింట్ ఇక్కడ చెప్దాం అనుకుంటున్నాను. ఈ చేసేటప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్లోకి వెళ్ళినప్పుడు బేసిక్ మెజర్మెంట్ సిస్టమ్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అని ఇచ్చారు. తర్వాత సిఆర్ఓ, ఎల్సిడి అండ్ ఎల్ఈడి, ట్రాన్స్డ్యూసర్స్. ఇదేముంది, ఇది మనం ఫస్ట్ నుండి అనుకుంటుందే కదా. ఈ బుక్ కంప్లీట్ రిఫరెన్స్కి సరిపోదు, ఇందులో కొంచెం వరకే మనకు కవర్ అవుద్ది, 50% సిలబస్ కవర్ అవుద్ది. ఎందుకంటే కొన్ని టాపిక్స్ ఫుల్ లెంత్ ఇవ్వట్లేదు, వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ అవైలబుల్ వరకే వీళ్ళు ఇస్తున్నారు. అంటే మన ఫుల్ సిలబస్లో కొంత మనం ఈ బుక్ ద్వారా నేర్చుకోగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఓ గురించి ఇచ్చారు, ట్రాన్స్డ్యూసర్స్ గురించి ఇచ్చారు ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్లో మన మెటీరియల్లో. మధ్యలో ఎల్సిడి అండ్ ఎల్ఈడి ఇక్కడ ఇవ్వలేదు ఈ చాప్టర్లో. అంటే వాళ్ళ దగ్గర ఉన్న కంటెంట్ అవైలబుల్ మాత్రమే వీళ్ళు ఇస్తున్నారు. అదొకటి, దాన్ని కొంచెం ఆలోచించుకోవాలి. ఆ మాట చెప్పాలనుకున్నాను. ఓవరాల్ ఒపీనియన్ అబౌట్ దిస్ జేఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎయిల్డ్ ఇంజనీరింగ్. కష్టే ఫలి అన్నారు పెద్దవాళ్ళు. మనం ఏదైనా నేర్చుకోవడంలో తప్పులేదు. సో జేఈ ఎలక్ట్రానిక్స్లో భాగంగా దానికి మనం రిలేటెడ్ కాబట్టి మన వంతు కృషి మనం చేద్దాము. సో కంటిన్యూషన్ వీడియోస్ వస్తాయి అన్నమాట. అలాగే ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ చాప్టర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. చూద్దాం మనం ఎంతవరకు నేర్చుకోగలిగితే అంతవరకు నేర్చుకుందాం. ఇంకా లాస్ట్ పాయింట్ చెప్పి వీడియో ముగిస్తాను. ఇన్నాళ్ళు 7 months బ్రేక్ వచ్చింది. ఎందుకు ఇంత లాంగ్ బ్రేక్ వచ్చింది అనేది మీకు ఇప్పటికే రీజన్ అర్థమై ఉంటుంది. మనం ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, ఎగ్జామ్ డేట్ ఇచ్చినప్పుడు
కొత్తవి అయితే ఏమీ చదవమన్నమాట. మనకి మైండ్ అంతా ఫ్రీగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ వస్తే ఆల్రెడీ చదివినయే రివిజన్ చేసుకుంటాం. సో అప్పుడు కొత్త వీడియోస్ చేయం కాబట్టి ఈ 2023 జీడీసీ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ డేట్స్ ఇవి రావడం వలన ఈ పాస్ట్ 7 months వీడియోస్ ఏం చేయలేదు. సో ఇక్కడ నుండి వీడియోస్ అయితే కంటిన్యూ అవుతాయి. వీడియోస్ కొంచెం టైం తీసుకున్నా కానీ కొంచెం మనకు అర్థమయ్యే విధంగా యూస్ఫుల్ ఉండే విధంగా వీడియోస్ చేద్దాం. నా మోటివ్ ఎప్పుడు ఒకటే, నా వీడియోస్ నాకు ఉపయోగపడాలి, అలాగే నా తోటి వారికి ఉపయోగపడితే సంతోషం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇలాగా ఫ్రీ టైం వచ్చినప్పుడు ఏమన్నా మంచి విషయాలు మాట్లాడుకుందాము. ఆల్వేస్ బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్. బాయ్ ఫ్రెండ్స్.